కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం. గర్భవాసినైనది మొదలుకోండి, నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకోండి, నా దేవుడవు నీవే. ఈ దావీదు ఒక సత్యాన్ని గ్రహించాడు. దావీదు గొప్ప దేవుడు చేసిన మేలులు ఏమిటో ఆయన గ్రహించాడు. ఏంటా గ్రహింపోయా అంటే ఆయన అంటున్నాడు, గర్భవాసినైనది మొదలుకొని, అనగా గర్భము ధరించిన ధరించిన రోజు మొదలుకొని నా దేవుడవు నీవే, నా ఆధారము నీవే, నా దేవుడవు నీవే అనే గొప్ప సత్యాన్ని గ్రహించాడు దావీదు. దయచేసి గమనించండి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క దానికి ఆధారం కావాలి. ఆధారము లేనిది ఏది ఒక్కటి కూడా ఉండదు, ఉండబోదు. ఫ్యాన్కు ఆధారం కావాలి, ఏంటది? కరెంట్. బైక్ కార్లకు ఆధారం కావాలి, ఏంటది? పెట్రోల్ లేదా డీజిల్ ఆధారం కావాలి. పిల్లలకు ఆధారం కావాలి, తల్లిదండ్రులు. వారి జ్ఞానానికి ఆధారం కావాలి, చదువు. ఓ కుండ నిలబడాలి అంటే దానికి స్టాండింగ్ కావాలి. ఈరోజు మేము నిలబడగలగాలి అంటే 2 కాళ్ళు అనే ఆధారం కావాలి, ఆధారము కావాలి. చెట్లు నిలబడగలుగుతున్నావి అంటే భూమి ఆధారం కావాలి. గమనించండి, ప్రతి దానికి ఓ ఆధారం కావాలి. పక్షి ఎగరాలి అంటే 2 రెక్కలు ఆధారం కావాలి. ఆధారము లేకపోతే ఆదరణ లేదు. ఆధారము లేకపోతే ఆరోగ్యము లేదు. ఆధారము లేకపోతే ఆనందము లేదు. ఆధారము లేకపోతే ఆశీర్వాదము లేదు. ఆధారము లేకపోతే దినదిన అభివృద్ధి ఉండదు. కారణం ఏంటి అంటే ఆధారము లేకపోతే చతికిల పడిపోతుంది పక్షి. ఆధారం లేకపోతే ఒక కారు, ఒక బైక్ ముందుకు నడవలేదు. ఆధారం లేకపోతే ఫ్యాన్ తిరగలేదు. ఆధారం లేకపోతే బియ్యమును అన్నముగా వండలేము. బియ్యముకు ఆధారము వాటర్. వాటరే లేకపోతే బియ్యము వండుతామా? ఆహారముగా మారుతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఆధారం లేనిది ఈ లోకములో లేనే లేదు. ఆ సత్యాన్ని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పక్షులు గుర్తించారు. ప్రపంచంలో ఉన్న ప్రకృతి ఆ దేవునికి ఆధారం ఏమిటో గుర్తించగలిగి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కారణము వారికి తెలుసు, ఈరోజు మేము ఉన్నాము అంటే దేవుడే మమ్మల్ని స్తుతించాడు. హి ఈస్ ద డిఫెండర్ ఆఫ్ us. ఆయనే మాకు ఆధారం. దావీదు చిన్న ప్రాయంలోనే, మహా అంటే 12 నుంచి 15 సంవత్సరంలో, చిన్న ప్రాయంలోనే దేవుని శక్తిని ఆధారం చేసుకున్న వ్యక్తి, శక్తిని ఆధారం చేసుకున్న వ్యక్తిగా మారాడు. చాలా మంది ఉన్నారు, చాలా మంది వారి జ్ఞానం మీద ఆధారపడుతున్నారు. చాలా మంది వారి బలం మీద, బలగం మీద ఆధారపడుతుంటారు. ఆస్తుల మీద, పాస్తుల మీద ఆధారపడుతుంటారు. ఉద్యోగమే వారి ఆధారం అనుకుంటారు. వ్యాపారమే వారి ఆధారం అనుకుంటారు. ఇవి లేక మేము బ్రతకలేమో అనుకుంటారు. ఉద్యోగం లేని వారు బ్రతకలేరా? వ్యాపారం లేని వారు బ్రతకలేరా? చెప్పండి, బ్రతకలేరా? బలం లేని వారు బ్రతకలేరా? జ్ఞానం లేని వారు బ్రతకలేరా? అదే కాదు, బ్రతకడానికి నిజమైన సత్యమైన ఆధారము నిన్ను బ్రతికించే దేవుడే అసలు ఆధారం. ఆమేన్. నీ తల్లి నిన్ను కన్నప్పటి నుంచి దేవుడే నీకు ఆధారంగా ఉన్నాడు. నడక నడిపించిన వాడు ఆయన. ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో ఆ మాట ఇచ్చిన వాడు ఆయన. ఆయనే సమస్తానికి ఆధారంగా ఉన్నాడు. కాబట్టి గమనించండి, మనము మన జ్ఞానం మీద, మన బలం మీద, మన పనుల మీద, మా ప్రవర్తన మీద ఆధారపడడానికి ఏమాత్రము వీలు లేనే లేదు. ఈరోజు ఒక సత్యాన్ని గ్రహిస్తున్నాం. దావీదు ఆధారపడ్డాడు. ఎలా ఆధారపడ్డాడు?
ఒక మాట చూద్దాం రండి. జీవము గల దేవుని సైన్యములకు తిరస్కరించిన ఈ ఉన్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక్కదాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఏలుగు వంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతుల నుండి కూడాను విడిపించునని చెప్పాను. జరిగిన సంఘటన ఏమయ్యా అంటే, అక్కడ 40 రోజుల నుంచి తొడగులు కొడుతూ ఫిలిష్తీయుడైన గొల్యాతు సవాలు విసురుతూ, రండి ఎవరు వస్తారో నా మీదకి, నన్ను గెలిస్తే మేము మీకు దాసులుగా ఉంటాం, ఒకవేళ మేము గెలిస్తే మీరు మాకు దాసులుగా ఉండాలి అని చెప్పేసి రంకెలు వేస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఆ రంకెలకు, ఆ ఫిలిష్తీయుల యొక్క హైట్కు, ఆ పర్సనాలిటీకి అందరూ భయపడిపోయారు. అందరూ భయపడి రాజు సైతము ఆ గద్దెను దిగి, అలాగే ఆ సింహాసనం దిగి ఏం చేయాలో తాపట్టుకొని ఆలోచిస్తున్న రోజులవి. అలాంటి స్థితిలో గుర్రవాడైన ఆ యవ్వనస్తుడు ఆయన వెళ్ళి అంటున్నాడు, అయ్యా అయ్యా నేను ఆ ఫిలిష్తీయులతో పోరాడతా అని అన్నప్పుడు గమనించండి, నువ్వు ఎలా పోరాడగలుగుతావు? నువ్వు బాలుడు కదా. అయ్యా బాలుడు అయితే ఆ బాలుడితో దేవుడు ఉండగలిగితే చెయ్యలేనిది ఏముంది చెప్పండి మీరు అని అన్నాడంట. ఆయన అంటున్నాడు దావీదు, అయ్యా గొర్రెలు మేస్తూ ఉండగా ఎలుగుబంటిని చంపేశా, ఆ బలం దేవుడు నాకు ఇచ్చాడు. సింహము వచ్చి గొర్రెను తింటుండగా ఆ గొర్రెను ఆ సింహం నోటి నుంచి కాపాడే శక్తి ఇచ్చి సింహాన్ని చంపేయగలిగే శక్తిని దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఆ ఫిలిష్తీయులు ఏర్పాటువాడు. దావీదు నమ్మిన ఈ సత్యం ఏంటంటే, దేవుడే నాకు ఆధారం. దావీదు ఒంటరిగా దేవుని ఆధారం చేసుకొని గొల్యాతు మీద వెళ్ళాడు. గొల్యాతును ఒకే ఒక రాయితో చంపేశాడు. ఆమేన్. వాక్యం వింటున్న సహోదరి సహోదరా, జాగ్రత్త వినండి. దేవుడే కనుక నీకు ఆధారమై ఉన్నట్లయితే, నీ చుట్టూ సమస్యలు తిరిగినా, నీ చుట్టూ శత్రువులు ఎన్నో ప్రయత్నాలు చేసినా, నీ చుట్టూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు చుట్టుముట్టినా, నీ కుటుంబాన్ని ఉక్కిరి బిక్కిరి చేసినప్పటికీ కూడా దేవుడే కనుక ఆధారం ఉన్నట్లయితే వాటిని ప్రార్థన ద్వారా, దేవుని శక్తి ద్వారా దాన్ని జయించే గొప్ప శక్తి దేవుడు ఇస్తాడు. అందులో సందేహము లేనే లేదు. ఎందుకంటే నువ్వు అనుకోవాలి, ఆయన నాకు ఆధారంగా ఉన్నాడు. ఎప్పుడో నా సమస్యలో, ఎప్పుడో ఆటంకాల్లో, ఎప్పుడో అనారోగ్యంలో దేవుడు నాకు ఆధారంగా ఉన్నాడు. ఎవరు ఉన్నా లేకపోయినా, బంధువులు ఉన్నా లేకపోయినా, స్నేహితులు ఉన్నా లేకపోయినా, ఎస్ నా దేవుడే నాకు ఆధారం. ఏ ఒకరు భుజం తట్టకపోయినప్పుడు కూడా, నా సమస్యలో ఎవరు రానప్పటికీ కూడా, నా ఇబ్బందిలో ఏ ఒకరు నాకు తోడైలేనప్పుడు కూడా నాతో పాటు దేవుడు ఉన్నాడు అనే గొప్ప ఆదరణ కలిగి నువ్వు వెళ్ళినట్టయితే, దావీదుకు ఇచ్చిన విజయము నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. రంగలేస్తున్నాడు, 40 రోజులు తొలగొడుతున్నాడు. సమస్య సతమత చేస్తుంది, దేశము భ్రాంతులయ్యింది, రాజు సహితము భయపడి గద్దె దిగేశాడు. కానీ దేవుని ఆధారం చేసుకున్న వ్యక్తి మాత్రము ఎప్పుడు భయపడడు, ఏ సమస్యకు లొంగడు. కారణము ఆయన ఆధారము దేవుడు. ఆమేన్. దేవుని గెలిచేవాడు ఎవడున్నాడు? ఆయన కనుగుడ్డును ముట్టేవాడు ఎవడు? ఆయనకు వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్తిల్లదు అనే సత్యము దావీదు తెలుసుకున్నాడు. ఈరోజు ఈ సత్యము నువ్వు తెలుసుకున్నట్లయితే ఎంత బాగుంటుంది. ఈరోజు ఈ గొప్ప ఆ సత్యము నువ్వు తెలుసుకొని నీ జీవితంలో దేవుడే ఆధారం అనుకొని నమ్మినట్లయితే ఎంత బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. సమస్యలు వస్తున్నాయా? అవి సతమతం చేస్తున్నాయా? భయపెడుతున్నాయి. ఆర్థిక ఇబ్బంది భయపెట్టిస్తుందా? అనారోగ్యము, అయ్యో కుదరపడదు, డాక్టర్ చెప్పేశారు, డాక్టర్ వల్ల మేము కాదు చేయెత్తేసామని, అయ్యో మా వల్ల కాదు, ఆ పని చేయలేము, దాన్ని జయించలేము, మేము చదవలేము, మేము ఆ పని సంపూర్ణంగా చేయలేము, భయపడుతుంటారా? నా వల్ల కాదు,
నేను వాడబడలేను, నేను ఆత్మీయంగా ఉండలేను, నేను మందిరానికి సక్రమంగా రాలేకపోతున్నాను. కారణము సమస్యలు వస్తున్నాయి, కారణము పనులు అడ్డుపడుతున్నాయి, కారణము కొన్ని అనారోగ్యాలు, కారణము అదే రోజు బంధువులు వస్తున్నారు. అలాంటి అన్ని సమస్యలు సైతానుతో చేత వచ్చి నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి, నీ ఆత్మీయులను దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. వాడికి బానిసలుగా చేయడానికి రంకలేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు, పన్నాగాలు వేస్తున్నాడు సాతాను. అక్కడ గొల్యాతుకు సాదృశ్యం ఇక్కడ సాతాను. వాడు ఎలా రంకలేస్తున్నాడో దేవుడు దూరం చేయడానికి అన్ని నువ్వు జయిస్తావా అయితే రా అంటున్నాడు. నీ ప్రార్థన ఏమిటో, నీ శక్తి ఏమిటో చూపించు. సైతాను ఎదురుగా పోరాడుతూ ఉన్నాడు. అప్పుడు నీ పరిస్థితి భయంతో రాజు వలే వంగిపోతావా? భయంతో సైన్యం వలే సతమతం అయిపోతూ అయ్యో మా వల్ల కాదని చెప్పేసి భయపడుతుంటావా? లేదా దేవుడే నాకు ఆధారమని ఆత్మీయకు అడ్డు వస్తున్నా అపవిత్రాత్మ ప్రయత్నాలను ఆపడానికి నీవు ముందుకు సాగి ఆత్మీయ యుద్ధంలో కొనసాగిస్తావా? నువ్వు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో అడ్డుపడుతున్న సాతానిక తంత్రములను దాన్ని అణచివేయడానికి ఎందుకని వాక్యము ద్వారా దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని పోరాడి జయిస్తావా? ఈరోజు దేవుడే ఆధారంగా కలిగి ఉన్నట్లయితే దావీదుకు తోడైన దేవుడు ఈరోజు దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఆయనను ఆధారం చేసుకున్నట్లయితే, ఆయనను ఆశ్రయంగా నువ్వు చేసుకున్నట్లయితే నీకు ఆయన ఆనందాన్ని ఇవ్వగలుగుతాడు, ఆయన నీకు ఆరోగ్యము ఇవ్వగలుగుతాడు, ఆయన నీకు జయమును ఇవ్వగలుగుతాడు. ఆమేన్. ఆయన నమ్ముకున్న వారికి, ఆయన మీద ఆధారపడ్డ వారికి ఆయన ఏ మాత్రము వారి నమ్మకమును బొమ్ము చేసే దేవుడు కాడు. దావీదు విజయానికి కారణం ఏమిటి? దావీదు అద్భుతముగా ఆరోగ్యంగా అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి కారణం ఏమిటి అని మేము చూసినట్లయితే దావీదు దేవుడి మీద ఆధారపడతాడు. సామెల గ్రంథము 30వ అధ్యాయములో 30వ అధ్యాయము 8 చూద్దామండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొను. ఎఫోదు తెమ్మని యాజకుడగు అహిమేలకు కుమారుడైన అబ్యాతారుతో నేను చూడండి, ఇక్కడ దావీదుకు మరో సమస్య వచ్చింది. అమాలేకులు అమాంతంగా వచ్చారు. అలా వచ్చి వారి కుటుంబాన్ని, వారి భార్యలను, దావీదు భార్యలను, తర్వాత కుమారులను ఏం తెలుసా, అమాలేకు అందరూ చెరబట్టుకొని పోయారు. అలా పోయిన తర్వాత దావీదుకు మిగిలింది ఏంటంటే దుఃఖమే. దావీదుకు మిగిలింది ఏంటంటే విచారమే. ఆ దుఃఖముతో, ఆ కన్నీటితో ఏడుస్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళలా, మాంతంగా సాష్టంగా పడి దేవుని దగ్గర అసలే విచారిస్తున్నాడు. 2వ సామెల గ్రంథము 5వ అధ్యాయం ఇక్కడ మరొక శత్రువు వస్తారు. 19-20 చదవండి. ఫిలిష్తీయులకెదురుగా పోయేదనా వారిని నా చేతికి అప్పగిస్తావా అని యెహోవా యుద్ధ విచారించినప్పుడు పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవించెను. దేవుడి దగ్గర వెళ్ళిన వారికి సమాధానము ఇస్తాడు, అందులో సందేహం లేదు. అదే సాక్ష్యము దావీదు తెలియజేస్తున్నాడు. ఆమేన్. సహోదరి సహోదరా, విశ్వసించి రక్షణ పొందుకొని 3, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కొనసాగిస్తున్నావా? అయితే సమస్యలు వచ్చినప్పుడు నీ మీద ఆధారపడుతున్నావా? కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, శత్రువు వచ్చి చుట్టుముట్టినప్పుడు, సమస్యలు వచ్చి ఉక్కిరి చేస్తున్నప్పుడు అయ్యో సౌలు వలే
నీ విశ్వాసపు అనే అధికారాన్ని పక్కన పెట్టి, నీ రక్షణ అనే కవచం నువ్వు పక్కన పెట్టి, ఈరోజు నువ్వు దుఃఖముతో, ఈరోజు నువ్వు సమస్యతో ఒకవేళ సతమతమవుతూగా ఉన్నట్లయితే వినండి. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఆ సమస్య ఏది అయినప్పటికీ కూడా, అది ఆర్థిక ఇబ్బంది అయినప్పుడు, అది ఆరోగ్యం కుదుట పడలేనప్పుడు, నువ్వు ఆత్మీయతలో సరిగ్గా ఎదగలేనప్పుడు, నువ్వు ఆత్మీయ పరిచయంలో ముందుకు కొనసాగించలేనప్పుడు, ఆర్థికంగా బహుగా ఇబ్బందులు ఉన్నప్పుడు, నీ వ్యాపారంలో నువ్వు చేస్తున్న ఉద్యోగంలో సరి అయిన ప్రతిఫలం పొందుకోలేనప్పుడు, ఒకవేళ కొన్ని ఆటంకాల వల్ల, కొన్ని సమస్యల వల్ల నీవు సతమతం అవుతూ ఉన్నట్టయితే, భయపడుతూ ఉన్నట్టయితే, ఉక్కిరి పిక్కిరి అవుతూ ఉన్నట్టయితే, అయ్యో నాకు సమాధానము ఎలా అవుతుంది, ఎవరికి కన్సల్ట్ కావాలి, ఏ లాయర్ని నేను కలవాలి, ఏ నాయకుడిని నేను కలవాలి, ఏ మనిషిని నేను కలవాలి అని ఆలోచిస్తూ వారిని మీరు కలుస్తూ ఆధారమైన దేవుని ఆధారం చేసుకున్నాక, ఈ జ్ఞానం మీద ఆధారపడుతూ, బలం మీద ఆధారపడుతూ, కలిగి ఉన్న తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ, ఉద్యోగం మీద ఆధారపడుతూ, ఒకవేళ దేవుని మీద ఆధారపడకుండా నువ్వు ఉండి నువ్వు సౌలు వలే నువ్వు ఒకవేళ ముందుకు ఆత్మీయ యుద్ధంలో కొనసాగుతున్నట్లయితే, సౌలు పరిస్థితి ఏమైంది? సౌలు దేవుని ఆధారం చేసుకోవాలా, కారణం దేవుని మాట వినలా. ఆధారం లేని సౌలు యుద్ధంలో వెళ్ళాడు, ఓడిపోయాడు. ఆధారము లేని సౌలు సైనికులు ఓడిపోయారు. ఆధారంగా వెళ్ళిన దావీదు అమాలేకులను గెలిచాడు. ఆ దేవుని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళిన దావీదు ఫిలిష్తీయులను జయించాడు. కారణం ఏంటి అంటే దేవుడే ఆయనకు ఆధారంగా ఉంది. 12 సంవత్సరాలు ఏ విశ్వాసంతో ఉన్నాడు, ఏ ఆధారం చేసుకున్నాడు, ఆయన అంటున్నాడు, గర్భవాసినైనది మొదలుకొని నువ్వే నాకు ఆధారం. మర్చిపోలేదు, దేవుడు అభిషేకాన్ని మర్చిపోలా, దేవుని పిలుపును మర్చిపోలా. అనేక మంది ఆటంకపడ్డారు, అనేక మంది అభ్యంతరపడ్డారు. ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి, ఆయన బలంగా ఉన్నాడు కాబట్టి, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును తీసుకువచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? రాజుగా కూర్చోబెట్టాడు, రాజుగా దీవించాడు. రాజుగా మారడానికి the secret of the David, he is the defender of the God. He thought himself, the God is my defender, the God is my shelter, the God is my provider, the God is everything. దేవుడు నాకు సమస్తము, దేవుడు నన్ను రక్షించువాడు, దేవుడు నాకు ఆధారము, ఆయనే ఆశ్రయము. He believed as much how believed. ఆయన నమ్మాడు, ఎంత నమ్ముతాడో అంత నమ్మాడు. ఎన్ని సమస్యలు చుట్టూ కనిపించినప్పుడు కూడా ఆయన భయపడలా. ఎవరి దగ్గర వచ్చాడు తెలుసా? అమాంతంగా వచ్చి ప్రభు దగ్గర సాగిలపడి, ప్రభువా నీకు తెలుసు నాయన, శత్రువులు చుట్టుముట్టారు, సమస్యల్లో పడబోతున్నాం, అయ్యో వాళ్ళు దాసుగా మారబోతున్నాం, వారి చేతికి అందబోతున్నాం, అయ్యో మా శక్తి చాలా దేశయ్యా, మా సైన్యము చాలా దేశయ్యా, మా బలము చాలా దయ్యా, అయ్యా మేము గెలుస్తావా, మాకు తోడు ఉంటావా, మా పట్ల మా పక్షంగా యుద్ధం చేస్తావా దేవా అని విచారించినప్పుడు దేవుడు అంటున్నాడు, నేనున్నా. లే, ఈరోజు ఏ సమస్యతో ఉన్నా, ఏ ఆటంకంలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, మా అంతగా దేవుడి దగ్గర వచ్చి, అయ్యా నేను దేవుడు, అయ్యా నేను పరిచయంలో వాడబడలేకపోతున్నా, అయ్యా నేను మందిరంలో సరిగ్గా నేను ఉండలేకపోతున్నా, ఆత్మీయంగా జీవించలేకపోతున్నా, ఆత్మీయంగా కొనసాగించలేకపోతున్నా, దేవుడి మందిరానికి ఇతరులు నడిపించలేకపోతున్నా, వాక్యాన్ని చదవలేకపోతున్నా, మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధించలేకపోతున్నా. కారణం తెలుసా? వాదనం చేసుకున్నది ఎవరో తెలుసా? నీ జ్ఞానాన్ని కావాలి. తల కిందలు అవుతున్నావు. సమస్య వచ్చినప్పుడు అయ్యో 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 రా దేవుని దగ్గరికి, విచారించు. గాడ్ ప్లీజ్ షాడో మై ప్రాబ్లం. నేను ప్రాబ్లం ఉన్నా, సమస్యలో ఉన్నా, నాకు సమాధానం కావాలి, నాకు సమాధానం కావాలి. నువ్వే నాకు ఆధారము. ఎవరు నన్ను రక్షించారు, ఎవరు నన్ను కాపాడారు? ప్లీజ్ నన్ను కాపాడుతావా? ప్లీజ్ నన్ను రక్షిస్తావా? ప్లీజ్ నేను చేసే ప్రతి పనిని అది దీవెనకరంగా మారుతావా? విచారించినట్లయితే నా దేవుడు వెనుక వెళ్ళే వాడు కాడు. ఆయన
నిన్ను దీవించడానికి చాలినవాడు. ఎస్, కాబట్టి గమనించండి, ఒంటరిగా ఒకవేళ ముందుకు సాగుతుంది, నీకు ఆధారము దేవుడు ఉన్నాడు అనే సత్యం నువ్వు గ్రహించడితే నువ్వు దీవించబడతావు. ఆ రోజు సౌలు దేవుని ఆధారం లేకుండా ముందుకెళ్ళాడు. ప్రయోజనము నిష్ప్రయోజనము. ఆయన బలాన్ని ఆయన నమ్ముకున్నాడు సౌలు, ఆయన సైన్యాన్ని నమ్ముకున్నాడు సౌలు, ఆయన జ్ఞానాన్ని నమ్ముకున్నాడు సౌలు. చివరికి బలము ఏమి చేయాలా, జ్ఞానము ఏమి చేయాలా, బలగము ఏమి చేయాలా, సైన్యము ఏమి చేయాలా, చివరికి అమాంతముగా శత్రులకు దొరికిపోయాడు, శత్రుల చేతిలో చంపబడ్డాడు సౌలు. దేవుని ఆధారం లేకుండా ఏమి చేయడానికి వీలు లేదు. ఆమేన్. ఆ రోజు దేవుని ఆధారం లేకుండా, దేవుని యొక్క విచారము చేయకుండా, దేవుని అడగకుండానే ఒక ఫ్యామిలీ దేవునికి దూరం అయింది. నయోమి, ఎలీమెలెకు దేవుని అడగకుండా, దేవుని ఆధారం చేసుకోకుండా, దేవుని దగ్గర విచారించకుండా వారి జ్ఞానం మీద ఆధారపడ్డారు, వారి బలం మీద ఆధారపడ్డారు. వారు ఈ రొట్టెలిచ్చే స్థలంలో ఉండకుండా, ప్రవక్తలు ఉండే స్థలంలో ఉండకుండా, దేవుడు ఆశ్రయించిన స్థలంలో ఉండకుండా వాళ్ళు కపితమైన జముల మధ్య మోయాబు దేశంలో వెళ్ళిపోయారు. ఎలీమెలెకు, నయోమి చివరికి ఏమైంది వారి పరిస్థితి? దేవుని ఆధారం లేదు కాబట్టి ఎంత కష్టపడ్డా ప్రయోజనం లేదు, ఎంత పనులు చేసినా ప్రతిఫలము లేదు. దినము ఆరోగ్యము క్షీణిస్తుంది, దినము పని చేయలేకపోతున్నాడు. అరే నిన్న ఉన్న బలం ఈ రోజు లేదు, నిన్న చేసిన పని ఈ రోజు చేయలేకపోతున్నాం. కారణం తెలుసా? ఆ బలము ఆధారం చేసుకున్నా, జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నా ఎలీమెలెకు కుటుంబం అట్టడులో ఏమైంది? దిగజారింది. మోడు మారిన స్త్రీ, భర్త లేని స్త్రీ తన బంధువులను మీద ఆధారపడాలా, తన కలిగి ఉన్న జనముల మీద ఆధారపడాలా. దేవుడే నాకు ఆధారం అనుకోని తాను కలిగి ఉన్న ఆ విశ్వాసంతోనే పడగలు ఏలుతూ దేవుడి మీద ఆధారపడు, తన కడుపును నింపుకుంటూ తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ అలా ముందుకు కొనసాగిస్తుండగా దేవుడు అద్భుతం జరిగించాడు. మోడు బాల జీవితము గొప్ప అనేక దీవెనకరంగా ఆమెను దీవించాడు. రోజు సహోదరుగా ఒంటరిగా ఉన్న, సమాజం మీద ఆధారపడకుండా, సమాజము ఒకవేళ సహకరించలేకపోయినప్పుడు కూడా, స్నేహితులు సహకరించలేకపోయినప్పుడు కూడా, బంధువులు నిన్ను బలపరచలేనప్పుడు కూడా ఒంటరిగా ముందు కొనసాగుతూ, ఆత్మీయతలో ముందు కొనసాగుతున్నట్లయితే, ఒక తీర్మానంతో ముందు కొనసాగినట్లయితే, ఒక గొప్ప డిసిజన్ తీసుకొని ముందు కొనసాగినట్లయితే ఆ దేవుణ్ణి ఆధారం చేసుకొని కొనసాగించండి. నా దేవుడే నాకు ఆధారం, దేవుని కొరకు నేను జీవిస్తాను, దేవుడు మాట్లాడిన మాటల కొరకు నేను జీవిస్తాను, దేవుని పనిలో నేను ప్రయోజకునిగా, పరిచారకునిగా దీవించబడాలి. ఎస్, దేవుని ఆధారం చేసుకొని ముందుకు కొనసాగినట్లయితే రూతును దీవించిన దేవుడు నిన్ను కూడా అనేక మందికి దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్.